ఎయిర్ బేస్ వార్తల్లో ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆదంపూర్ ఎయిర్ బేస్ విజిట్ చేశారు. ఈ విజిట్ అనేది చాలా స్ట్రాటజిక్, వ్యూహాత్మకం అన్నమాట. ఇది మనకి పాకిస్తాన్ బార్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదు పంజాబ్ జలంధర్కి చాలా దగ్గరగా ఉంది. పాకిస్తాన్ గత వారంలో మొత్తం ఆదంపూర్ ఎయిర్ బేస్ని డెస్ట్రాయ్ చేసేసామని, దాంతోపాటు MiG-29 జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని డెస్ట్రాయ్ చేశామని, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేశామని చెప్పి ప్రగల్భాలు పలికింది. దాన్ని తప్పు అని నిరూపిస్తూ మోడీ గారు ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళారు. దాంతోపాటు అక్కడి నుంచి MiG-29 జెట్తో ఫోటోలు దిగారు. బ్యాక్గ్రౌండ్లో MiG-29 జెట్స్ కనిపిస్తున్నాయి, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనిపిస్తుంది. అసలు ఆదంపూర్ అనేది మనకి చాలా కీలకం అనమాట. ఈ గత 2 వారాలుగా పాకిస్తాన్ చేస్తున్న చేష్టలకి, అంటే పాకిస్తాన్ మనపైన డ్రోన్స్, మిసైల్స్ ఇవన్నీ నిర్వీర్యం చేయడంలో ఆదంపూర్ ఎయిర్ బేస్ అనేది కీలక పాత్ర పోషించిందనమాట. ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో మన జెట్స్ని నాశనం చేసినట్లు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసినట్టు, ముఖ్యంగా MiG-29ని అటాక్ చేసినట్టు, ఇవన్నీ తప్పు అని ప్రూవ్ చేయడానికి కూడా మోడీ గారు వాటితో పాటు ఫోటో దిగారనమాట. ఆదంపూర్లో వెళ్ళి సోల్జర్స్తో మాట్లాడారు, ముచ్చటించారు. అక్కడ వాళ్ళు ఎయిర్ బేస్లో పనిచేసే ఎయిర్మెన్ కానీ, సోల్జర్స్ కానీ, అక్కడ స్టేషన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ వారం 10 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారనమాట. ఆ సందర్భంగా మోడీ గారు కొన్ని కీలకంగా వాళ్ళతో కూర్చుని వాళ్ళతో ముచ్చటించి వాళ్ళకి ధైర్యం చెప్పారు కూడా. మొత్తం ఆదంపూర్ చుట్టుపక్కల విలేజెస్ని కూడా పాకిస్తాన్ రీసెంట్గా టార్గెట్ చేస్తుందన్నమాట. ముఖ్యంగా ఆదంపూర్లో ఉన్న అత్యద్భుతమైన అంశం ఏంటంటే మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అక్కడే స్టేషన్ అయి ఉంటుందన్నమాట. ఆదంపూర్ అనేది మనకి చాలా కీలకం అనమాట. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే వాళ్ళ JF-17 ఫైటర్ జెట్స్ మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసేసాయని చెప్పి. అయితే మోడీ గారు మనందరం ఇంటాక్ట్గా ఉన్నాం, పాకిస్తాన్ కావాలని ఫాల్స్ క్లెయిమ్ చేస్తుంది, ముఖ్యంగా జాతి భద్రత ప్రధానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఒక కీలక సందేశం ఆదంపూర్ వెళ్ళటం, అక్కడ సోల్జర్స్తో ముచ్చటించడం, వాళ్ళతో కీలకమైన ఫోటోగ్రాఫ్స్ తిరగటం, ఇవన్నీ కూడా జాతి భద్రతకు ప్రభుత్వం ఎంతటి ప్రాముఖ్యతనిస్తుందో మనకు అర్థమవుతుందన్నమాట. ఆదంపూర్ అనేది ఇండియాలోనే 2nd లార్జెస్ట్ ఎయిర్ బేస్ అనమాట. మనందరూ తెలుసు మోడీ గారు పాకిస్తాన్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ టెర్రరిస్టులు వేరుగాను, టెర్రరిస్టులను సపోర్ట్ చేసే ప్రభుత్వాలను వేరుగాను మేము చూడమని కూడా చెప్పారు. టెర్రరిజం పూర్తిగా రూపుమాపేంత వరకు పాకిస్తాన్తో 2 అంశాలు, అది POK, టెర్రరిజం, వీటికి సంబంధించే ఏదైనా ఉంటుంది, కానీ అంతకు మించి ఏమి మాట్లాడనని కూడా మోడీ గారు చెప్పారు. ఏదైతే ఆదంపూర్ ఎయిర్ బేస్లో వీళ్ళు ఉన్నారో, సోల్జర్స్ కానీ ఎయిర్మెన్ కానీ వాళ్ళందరూ ఉన్నారో, వాళ్ళు గత 2 వారాల నుంచి దేశం కోసం పోరాడారు. వాళ్ళ కరేజ్ అనేది మోడీ గారు గుర్తిస్తూ అక్కడికి విజిట్ చేశారనమాట. 1965లో కూడా భారత్ పాకిస్తాన్కి యుద్ధం జరిగేటప్పుడు ఆదంపూర్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించిందనమాట. పాకిస్తాన్ వాళ్ళు అప్పట్లో అంటే 1965 టైంలో చాలా ఎయిర్ బేసెస్లోకి చొచ్చుకుపోగలిగారు, కానీ చొరబాటు చేసుకోగలిగారు, వాళ్ళు పెనిట్రేట్ అవ్వగలిగారు, కానీ ఆదంపూర్కి వెళ్ళలేకపోయారనమాట. సో ఆదంపూర్ స్ట్రాటజిక్ జోగ్రఫికల్ లొకేషన్లో ఉంది. మన బార్డర్ నుంచి, ఇండియా పాక్ బార్డర్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా ఆదంపూర్ అనేది, ఆ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నార్త్ ఇండియాకి, పర్టికులర్గా భారతదేశం యొక్క రక్షణకి ఈ ఆదంపూర్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకం అనమాట. ప్రస్తుతం ఆదంపూర్లో MiG-29s, అదేవిధంగా Sukhoi 30 MKS, దాంతోపాటు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా అక్కడ హౌస్ అయి ఉన్నాయన్నమాట. ఆదంపూర్ ఎయిర్ బేస్లో చాలా అడ్వాన్స్డ్ సర్వీలియన్స్ అంటే నిఘా మరియు రాడార్ వ్యవస్థ ఉందన్నమాట. మన దేశ భద్రతకి, ముఖ్యంగా మన యొక్క బార్డర్ సెక్యూరిటీ, సరిహద్దు భద్రతకి, ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ భద్రతకి కూడా ఆదంపూర్ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు.